హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు శ్రావ్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. చూస్తున్నారు కదా ఇవాళ రెసిపీ ఏం చేశాను. టమాటా మిరియాల రసం అండి. ఇది ఫీవర్ వచ్చిన వాళ్ళకి ఇంకా కోల్డ్ ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ రసం. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చూసి టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫీవర్ వచ్చినప్పుడు ఏం తినాలనిపించదు కదా, నోటికి ఏం తిన్నా కూడా చేదు అనిపిస్తుంది. సో ఆ టైంలో ఇలా చేసి పెడితే ఖచ్చితంగా వాళ్ళు తింటారు. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా చేసి పెడితే మనం నార్మల్ డేస్లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఈ ఫీవర్ వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఒక 6 టమాటాలు తీసుకొని చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. కుక్కర్లో వేసుకుంటున్నాను చూడండి. ఒకవేళ మీకు కుక్కర్ లేనట్లయితే నార్మల్ గిన్నెలో కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో అయితే ఏంటంటే త్వరగా అయిపోతుందని చెప్పి నేను కుక్కర్లో చేస్తున్నాను. ఇక్కడ నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయలు తీసుకొని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, రాళ్ళ ఉప్పు, ఇంకా కరివేపాకు, కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టుకుంటున్నాను. ఒక 3 విజిల్లు వచ్చేంతవరకు ఉంచుకోండి. మీరు ఎయిర్ పోయేంతవరకు అయితే మూత తీయొద్దు. ఎయిర్ పోయిన తర్వాత మూత తీసి పప్పు గుత్తితో కొంచెం మెదుపుకుంటే ఏంటంటే మంచిగా చిక్కగా వస్తుంది రసం. ఇలా కొద్దిగా వాటర్ పోసుకొని చారులాగా చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఈ రసానికి మిరియాలు, వెల్లుల్లి, జీలకర్ర. ఇది రోట్లో వేసుకొని కొంచెం కచ్చపచ్చ దంచుకుంటే బాగుంటుంది. మిక్సీలో వేసుకోవచ్చు కానీ మరీ పేస్ట్ లాగా అవుతుంది. సో అందుకే నేను రోట్లో దంచుకుంటాను. ఇంకొక గిన్నె పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకున్నాను. ఇంగువ కూడా వేసుకోవచ్చు, మీ దగ్గర ఉంటే వేసుకొని, లేకుంటే లేదు. కరివేపాకు ఉంటే కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. ఇంకా మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రసం వేసుకొని మరిగించుకోవాలి. కొంచెం స్టవ్ హైలో పెట్టుకొని. చూసారు కదా, ఇప్పుడు మూత పెట్టేసి మరిగించుకోవాలి. ఇది కొంచెం మరిగిన తర్వాత ఇంకొకటి దీనికి కావాల్సింది జీలకర్ర మెంతుల పొడి. అది ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, ఇది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ ఫైనల్గా మనం ముందుగా దంచి పెట్టుకున్న జీలకర్ర, వెల్లుల్లి, మిరియాల మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 నుండి 3 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, చాలా ఈజీ. ఇది ఎక్కువసేపు మరిగించుకుంటే మళ్ళీ టేస్ట్ వేరేలాగా అయిపోతుంది, మొత్తం దాని స్మెల్ అనేది పోతుంది. ఇలా అయితేనే బాగుంటుంది. ఇంతే, చాలా ఈజీ. ఖచ్చితంగా మీ ఇంట్లో వారికి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలకు కూడా బాగుంటుంది. వాళ్ళకు కూడా కోల్డ్ అయినప్పుడు ఏం తినబుద్ధి కాక సతాయిస్తారు కదా, ఇలా చేసి పెడితే ఖచ్చితంగా తింటారు. వేడివేడి అన్నంలోకి ఈ రసం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం కొత్తగా, అందుకే అంత పర్ఫెక్ట్గా అయితే చెప్పలేకపోతున్నాను. చేసి అయితే చూపిస్తున్నాను కదా, చూడండి. చూసి ఖచ్చితంగా ట్రై చేయండి, బాగుంటుంది.